అంటే అదే మళ్ళీ రింగ్ అవుతాయి మధ్యలో. ఓట్ బ్యాంక్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నంగా స్పష్టంగా కనబడతాం. ఈరోజు అంబేద్కర్ గారి చూపిన మార్గాలు కానీ చెప్పినటువంటివి కూడా ఈ రాష్ట్రంలో అమలు కాకపోవడం, ముఖ్యంగా దళితులపైన ఎప్పుడూ లేని విధంగా, దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 6,000కు పైగా దాడులు జరిగినాయి రాష్ట్రంలో. సుమారు 188 మందిని డైరెక్ట్గా హత్యలు చేశారు. మరి అలాంటి సందర్భంలో ఒకవైపు ఏదైతే దళితులకు వచ్చేటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక ప్రోగ్రామ్స్ ఉండేవి. అందులో ప్రధానమైనది దళితులకి అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి ప్రోగ్రామ్ని ఆ రోజు చాలా అంటే బయటకు వెళ్ళి చదువుకోవడానికి, మరి అంబేద్కర్ గారు కూడా బయటకు వెళ్ళి చదువుకున్నారు, మీకు అది తెలుసు ఇద్దరికి. సో బయట దేశంలోకి వెళ్ళి విదేశీ విద్యను అభ్యసించడం వల్ల ఆయనకు ఉండేటువంటి జ్ఞానాన్ని ఈరోజు దేశంలో ప్రజలకి రాజ్యాంగ రూపశిల్పిగా మనకి ఆ ఫలాలన్నీ అందుతున్నాయి. ఆ రకంగా అందరూ కూడా తయారు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశీ విద్యకి అంబేద్కర్ గారి నామకరణం చేస్తే ఈరోజు ఆ పేరు తీసి జగనన్న పేరు పెట్టుకోవడంలో మనం ఒకసారి గ్రహించాలి. ఈరోజు అదొక ప్రోగ్రామ్ కాదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద దళితులు చదువుకోవాలి, మంచి స్కూల్స్ పెట్టాలనేటువంటి దాని ఈరోజు రద్దు చేశారు. ఎడ్యుకేషన్కి ఒకవైపు ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా రద్దయినాయి. ఈరోజు చాలా వరకు ఈరోజు రైతాంగానికి కూడా ఆ రోజు ఒక రిజిస్ట్రేషన్ హక్కు ఏదైతే ఉందో అది ఇవ్వడం, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని కూడా రద్దు చేశారు. ముఖ్యంగా నూతనమైనటువంటి పారిశ్రామిక వివాదాన్ని ఆ రోజు మన విశాఖపట్నంలోనే MOU జరిగినాయి. అనేక మంది దళితులను ప్రోత్సహించాలి పారిశ్రామిక రంగంలో అనేటువంటి దాంట్లో వారికి సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆదాయం సమకూర్చిన ఇన్నోవా కార్లు సుమారు 7,800 మందికి ఇన్నోవా కార్లతో వాళ్ళకి ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడమే కాదు, సుమారు 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు రాష్ట్రంలో. వాటిని అన్నీ కూడా రద్దు చేసి ఈరోజు అమరావతి ఏదైతే ఉందో, ఈరోజు ఎంపిక చేసినటువంటి అమరావతి, ఈ రాష్ట్రంలో ఒక నడిబొడ్డున ఉన్నటువంటి అమరావతి చుట్టూ 15 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆ చుట్టూ ఉండేటువంటి ఇదేదో మనం అందరూ ఆలోచన చేయాల్సింది, చుట్టూ ఉండేటువంటి ఆ సామాజిక రాజధాని వస్తే వారందరూ ఉపాధి ఆదాయాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆ రాజధాని నిర్మాణం కూడా నోచుకున్నటువంటి ప్రాంతం చూస్తే చుట్టూ కూడా దళిత రిజర్వేషన్కి సంబంధించినటువంటి శాసనసభలకి ప్రాతినిధ్యం వహించేటువంటి సభ్యులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో 12 మంది ఉన్నారు. అన్యాయంగా ఈరోజు ఏదైతే ఈ మద్యం పాలసీ గురించి కూడా ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకి ప్రారంభించడం కూడా అమరావతి ప్రాంతంలో అభివృద్ధిలో ఒక స్మృతిమానంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ గతంలో 140 కోట్లతో అంబేద్కర్ గారి స్మృతిమానాన్ని భూమిని కేటాయించిన సంగతి కూడా నేను గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వాలు. మరి ఈరోజు ఏదైతే ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి దాంట్లో ఒకసారి అందరూ కూడా ప్రశ్నించాల్సింది, ఈరోజు ఆ దాడులు చూపిస్తే జరగని రోజు లేదు అసలు దాడి. మీకు చాలా వరకు ఒక్కొక్క జిల్లాలో మీరు తీసుకుంటే పులివెందల నుంచే స్టార్ట్ చేసుకుంటే 2020 డిసెంబర్లో నాగమ్మ అనే దళిత పైన అత్యాచారం చేసి ఈరోజు వరకు ఆ నిందితులను అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఈరోజు దేశంలో ఈ క్రైమ్ రికార్డుల్లో కూడా దళిత మహిళలపైన ఈరోజు కేసులు ఉంటే నెంబర్ 1 ఉంది మన రాష్ట్రం. అలాగే 2019-22 మధ్యకాలంలో 1,294 నేరాలు జరిగితే అందులో 834 లైంగిక దాడులు, అది కూడా దళితులపై. ఈరోజు రాష్ట్రంలో లెక్కలు తీసుకుంటే మరి సీఎం సొంత నియోజకవర్గంలో కూడా సింహాద్రిపురం మండలంలో అంకాలమ్మ గూడూరులో జంజాల కృష్ణయ్య ఉత్తమారెడ్డి అని వ్యక్తి హత్య చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో
హనుమయ్య వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కించి హనుమయ్యని చంపేసిన ఘటన. కడపలో వెటర్నరీ డాక్టర్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న అచ్చెన్నని కులం పేరుతో చెప్పి ఆయన కూడా ఆత్మహత్యారు. అలాగే నెల్లూరులో నారాయణ పైన దొంగతనం కేసు పెట్టి పోలీస్ స్టేషన్లోనే చిత్రహింసలు గురి చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కావల్లో కరుణాకర్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా అనంతబాబు ఎవరైతే ఎమ్మెల్సీ వారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మన విశాఖపట్నం తెలుసు, కరోనా కిట్లు అడిగితే డాక్టర్ సుధాకర్. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కర్ రేట్లు ప్రశ్నించినటువంటి ఆ చిత్తూరు జిల్లా ఓం ప్రతాప్ని అనుమానంగా చనిపోయినాడు, ఈరోజు వరకు లేదు. అక్రమ ఇసుక రవాణా అవుతుందని చెప్పి ప్రశ్నిస్తే వరప్రసాద్ అనేటువంటి దళితుడిని గుండు గీయించారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో థామస్పేటకు చెందినటువంటి కిరణ్ పోలీసులు కొట్టి చంపేశారు. మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేశారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొత్తం రాష్ట్రంలో అనేక అంశాలు. కచ్చలూరు బోటు ప్రమాదమే ప్రశ్నిస్తే మాజీ ఎంపీ హర్ష కుమార్ని కూడా కేసులు పెట్టారు. మన పెందుర్తి మండలంలో నూతన్ నాయుడు ఆయన భార్య కలిసి ఒక ఇన్సిడెంట్ అయింది, మీ అందరికీ తెలుసు. శ్రీకాంత్ని ఇనుప కడ్డీలతో కొడితే ఈరోజు శిరోమండనం చేసే పరిస్థితి. ఇలా వ్యక్తులపైన దాడులు, అక్రమాలు ఇలాంటివన్నీ చేసి దళితుల ఓటు గురించి ఆలోచన చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు జగన్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించుకుని ఆ ఓట్ బ్యాంక్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఎంతవరకు ఆయనకి అంబేద్కర్ గారి ఆశయాలు ఇంప్లిమెంట్ చేయకుండా, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇటు వ్యవసాయానికి కానీ, ఉపాధికి సంబంధించి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ దూరం చేస్తూ దళితులకి ఒకవైపు దాడులు పెంచి, ఒకవైపు వారికి ఏమీ రాజ్యాంగపరంగా ఉండేటువంటి అధికారాలు ఒక రాజ్యసభలో కానీ మన ప్రాతినిధ్యం లేదు. ఇతరత్ర ఈరోజు యూనివర్సిటీస్లో ఇంతకుముందు ప్రాతినిధ్యం ఉండేది మా ప్రభుత్వంలో. ఈరోజు యూనివర్సిటీస్లో కూడా వారి బంధువర్గంలో ఉండేటువంటి వారికే ఉపకులపతిగా, అదే వైస్ ఛాన్సలర్స్గా. ఈ కాకుండా ఒకవేళ మీరు తీసుకుంటే ప్రభుత్వ సలహాదారులు ఎన్ని మందిని పెట్టుకున్నా మీరు చూశారు. ఈరోజు అన్ని మందిలో ఒక్క దళితులు కూడా అర్హులు లేరా ఈరోజు ప్రమోట్ చేయాలంటే? సో దళితులను ఎవరిని కూడా రాజకీయంగా కానీ, ఉన్నతమైనటువంటి ప్రాంతాల్లో కానీ ప్రోత్సహించకుండా మీరు అంబేద్కర్ గారి స్టాట్యూని ఇనాగ్రేట్ చేసేటువంటి అర్హత మీకు ఉందా అనేటువంటిది మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ, ఏది ఏమైనా ఇది కేవలం రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి ప్రారంభోత్సవంగా భావించాలి. రానున్న రోజుల్లో వీరందరికీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి ఒక భరోసా కింద, గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు గతంలో జేఎంసీ బాలయోగి లాంటి వారిని లోక్సభ స్పీకర్ని ఎంపిక చేసినటువంటి ఒక సాంప్రదాయం, అదేవిధంగా ప్రతిభాభారతి గారిని అసెంబ్లీ స్పీకర్గా అలాంటి గుర్తింపు, ఒక ఉన్నతమైనటువంటి హోదాలు ఇచ్చి వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని, గౌరవాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, ఈరోజు దళితులకి ఇలాంటి అవమానాలు, ఇలాంటి దమనకాండ, దౌర్జన్యాలు చేసేటువంటి ప్రభుత్వంగా వీరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఈ 2019